ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ అద్భుతమైన కంబ్యాక్‌నిచ్చింది. తమ వైల్డ్ ఫైర్ షోతో అభిమానులకు అసలైన పండుగనందించింది. ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మైండ్ బ్లోయింగ్ విజయాన్ని సాధించింది. ఇద్దరు మెంటల్ నా కొడుకులు అభిషేక్ శర్మ, హెడ్ బీభత్సం సృష్టించారు. మెయిన్‌గా అభిషేక్ శర్మ షేకాడించాడు. 141 రన్స్‌తో ఐపీఎల్‌లో ఇండియన్ బ్యాట్స్‌మెన్ పరంగా హైయెస్ట్ రన్స్‌తో రికార్డు కొట్టాడు. ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బౌలర్లందరినీ ఊచకోత కోశాడు. ఇన్ని మ్యాచ్‌లో ఫెయిల్ అయినా కూడా ఎస్ఆర్‌హెచ్ తన మీద నమ్మకంతో ఛాన్స్ ఇవ్వడంతో ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసి అందరి నోర్లు మూయించాడు. సెంచరీ తర్వాత ఒక పేపర్‌ని తీసి సెలబ్రేట్ చేసుకున్నాడు. పేపర్‌లో దిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని రాసి ఉంది. సో ఈ సెంచరీని ఆరెంజ్ ఆర్మీకి అంకితం ఇచ్చాడు. సో ఈ విధంగా ఎస్ఆర్‌హెచ్ ఐపీఎల్ హిస్టరీలో సెకండ్ హైయెస్ట్ రన్స్ చేజ్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్‌ని తీసుకుంది. ఎస్ఆర్‌హెచ్ హైదరాబాద్‌లో ముందు బ్యాటింగ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో వారికి తెలుసు. అందువల్ల పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ తీసుకుంది. బ్యాటింగ్లో ఓపెనర్స్ ఆకాశమే హద్దుగా విజృంభించారు. లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసిన ప్రియాంశ్ ఆర్య ఫెంటాస్టిక్ స్టార్ట్ని అందించాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 4 ఓవర్లలోనే 66 పరుగులు చేసింది. ప్రియాంశ్ అవుట్ అయ్యాక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో కలిసి ప్రభ్ సిమ్రన్ దూకుడుగా ఆడాడు. బట్ ప్రభ్ సిమ్రన్ని ఈశాన్ మలింగ తొందరగానే అవుట్ చేశాడు. అయితే వీరిద్దరు అవుట్ అయ్యాక శ్రేయస్ అయ్యర్ మాత్రం లాస్ట్ 3 మ్యాచెస్లో ఫెయిల్ అయినా ఈ మ్యాచ్లో సూపర్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 36 బంతుల్లోనే 6 సిక్స్లు 6 ఫోర్లతో ఏకంగా 82 పరుగులు సాధించాడు. ఆ తర్వాత అయ్యర్ అవుట్ అయ్యాక పంజాబ్ మొమెంటం కోల్పోయింది. బౌలర్లు మెరుగ్గా వేసి రన్ రేట్ని కంట్రోల్ చేశారు. అయితే లాస్ట్ ఓవర్లో పంజాబ్ కింగ్స్ స్కోర్ని మొత్తాన్ని చేంజ్ చేసింది. స్టోయినిస్ లాస్ట్ ఓవర్లో ఏకంగా 4 సిక్స్లు సాధించడంతో పంజాబ్ 245 స్కోర్ సాధించింది. లాస్ట్ ఓవర్లో షమి 27 రన్స్ ఇవ్వడంతో 4 ఓవర్స్లో 75 పరుగులు ఇచ్చి ఓ చెత్త రికార్డ్ని తన పేరు మీద వేసుకున్నాడు. ఓవరాల్ ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ రన్స్ ఇచ్చిన సెకండ్ బౌలర్గా, అదేవిధంగా ఇండియా తరపున ఫస్ట్ ప్లేస్లోకి వెళ్లి దారుణమైన రికార్డ్ని తన భుజాన వేసుకున్నాడు. ఇక బౌలింగ్లో ఎస్ఆర్‌హెచ్ మరోసారి తేలిపోయింది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ ఇద్దరు స్టార్టింగ్ నుండి బౌలర్లను ఆడేసుకున్నారు. మెయిన్లీ పవర్ ప్లేలో షమీని మరియు కమిన్స్ని ఊచకోత కోశారు. దీంతో పంజాబ్ 3 ఓవర్లలోనే 53 పరుగులతో మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశారు. షమీ 4 ఓవర్లలో 75 రన్స్ ఇచ్చి ఘోరంగా విఫలమయ్యాడు. కమిన్స్ 4 ఓవర్స్ వేసి 40 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయితే ఈ మ్యాచ్లో స్కోర్ను కంట్రోల్ చేసింది మాత్రం ఈశాన్ మలింగ మరియు హర్షల్ పటేల్. బ్యాట్స్మెన్ ఊచకోత కోస్తున్న అప్పుడప్పుడు వికెట్స్ తీస్తూ కంట్రోల్లో ఉంచారు. హర్షల్ 4 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకోగా, ఈశాన్ మలింగ 4 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక 246 టార్గెట్తో బరిలోకి దిగిన కాటేరమ్మ కొడుకులు సలార్ ఫైట్ సీన్ గుర్తు చేశారు. వరుస ఫెయిల్యూర్స్తో ఇబ్బంది పడుతున్న హెడ్ మరియు అభిషేక్ బౌలర్లని ఈ మ్యాచ్లో ఊచకోత కోశారు. పవర్ ప్లేలోనే ఏకంగా 83 పరుగులు సాధించి వింటేజ్ ఎస్ఆర్‌హెచ్ని గుర్తు చేశారు. అయితే మ్యాచ్లో మెయిన్ టర్నింగ్ పాయింట్ అభిషేక్ అవుట్ అయిన ఆ బాల్ నో బాల్ అవ్వడం, అదేవిధంగా మరో క్యాచ్ని చాహల్ వదిలేయడం. ఈ విధంగా 2 లక్షలు రావడంతో అభిషేక్ శర్మ ఇక ఆగలేదు. 141 రన్స్తో రెచ్చిపోయాడు. ఐపీఎల్లో ఈ సీజన్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. ఓవరాల్గా ఇది 6th ఫాస్టెస్ట్ సెంచరీ. ఇక రన్స్ పరంగా ఇండియన్ బ్యాట్స్మెన్ తరపున ఇండివిజువల్ స్కోర్లో ఫస్ట్ ప్లేస్ సాధించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో హెడ్ కూడా ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చాడు. హెడ్ 37 బంతుల్లో 66 పరుగులు సాధించాడు. అయితే అభిషేక్ శర్మ బీభత్సం ముందు హెడ్ ఇన్నింగ్స్ కనిపించలేదు. బట్ వీరిద్దరు మాత్రం ఫస్ట్ వికెట్కి 75 బంతుల్లోనే 171 పరుగుల పార్ట్నర్షిప్ అందించి ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ని వన్ సైడెడ్గా రీచ్ అయ్యేలా చేశారు. అయితే హెడ్ అవుట్ అయ్యాక అభిషేక్ శర్మ ఇంకా అస్సలు ఆగలేదు. అభిషేక్ శర్మ 55 బంతుల్లోనే 141 పరుగులు సాధించాడు. ఇందులో 14 ఫోర్లు 10 సిక్స్లు ఉన్నాయి. దీంతో ఎస్ఆర్‌హెచ్ తరపున ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్ల రికార్డ్ తన పేరు మీద వేసుకున్నాడు. ఓవరాల్ ఐపీఎల్లో మొత్తం 24 బౌండరీలతో సెకండ్ ప్లేస్ సాధించాడు. దీంతో జైస్వాల్ 24 బౌండరీస్ రికార్డ్ని ఈక్వల్ చేశాడు. అభిషేక్ సునామీలో టార్గెట్ని కేవలం 18.3 ఓవర్లలోనే ఎస్ఆర్‌హెచ్ సాధించింది. 4 మ్యాచ్లు వెయిట్ చేసిన ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ అందరికీ సూపర్ మజాను అందించింది. అసలు డౌన్ఫాల్ అయ్యాక ఇలాంటి కంబ్యాక్ ఇస్తే ఎవరికైనా ఆ మజా వేరుంటుంది. ఇక అభిషేక్ అవుట్ అయ్యాక క్లాస్ ఇన్ మ్యాచ్ని ముగించాడు. బౌలింగ్ పరంగా పంజాబ్ మరోసారి తేలిపోయింది. పంజాబ్ బ్యాటింగ్లో బలంగానే కనిపిస్తున్న బౌలింగ్లో చాలా వీక్గా ఉంది. హర్షదీప్ ఒక్కడే చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ని అందించాడు. హర్షదీప్ 4 ఓవర్స్లో 37 రన్స్ మాత్రమే ఇచ్చి అభిషేక్ శర్మని అవుట్ చేశాడు. అయితే పంజాబ్కి మరో బ్యాడ్ లక్ ఏంటంటే ఈ మ్యాచ్లో లూకీ ఫెర్గ్యూసన్ క్రాంప్స్ రావడంతో జస్ట్ 2 బంతులు మాత్రమే వేసి వెనుదిరిగాడు. దీంతో కెప్టెన్ అయ్యర్ శశాంక్ని కూడా యూజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్మెన్స్ ప్రతి ఒక్క బౌలర్ని ఊచకోత కోశారు. దీంతో అయ్యర్ వికెట్ సాధించడానికి అందరితో బౌలింగ్ చేపించినా యూజ్ లేకుండా పోయింది. పంజాబ్ కింగ్స్ బౌలింగ్లో హర్షదీప్ మినహా మిగతా బౌలర్లు అందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా భారీగా పరుగులిచ్చారు. దీంతో ఎస్ఆర్‌హెచ్ 246 రన్స్ని జస్ట్ 18.3 ఓవర్లలోనే సాధించింది. ఇక ఈ మ్యాచ్లో విజృంభించిన మెంటల్ నా కొడుకు అభిషేక్ శర్మకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
అయితే ఎస్ఆర్హెచ్ తరపున ఒక ఫెంటాస్టిక్ మ్యాచ్ని ఈరోజు చూశాం. ఇదే విధంగా ఎస్ఆర్హెచ్ ఆడి తామేంటో నిరూపించుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.